ఇవి పచ్చి బఠానీలు ఇట్లా ఒలుచుకుని ఇట్లా బఠానీల గారెలు చేస్తున్నా. మిక్సీ పట్టాలి. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇవి మిక్సీ పట్టాలి. కొంచెము గరక ఉంచుకునాలి. పురాగా మెత్తగా చేయొద్దు. కొంచెం దొడ్డు ఉంటే మంచిగా ఉంటాయి. ఇట్లా ఇట్లా పట్టుకునాలి. ఇక కొంచెం గరకగా ఉన్నది ఇట్లా పట్టాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మిక్సీ పట్టాలి. ఒక ఉల్లిగడ్డ కోసి ఇంట్లోనే వేయాలి. ఒక 10 ఎల్లిపాయలు, ఒక చెంచా జీలకర్ర అన్నీ మిక్సీ పట్టాలి. ఇవి కూడా కొంచెం దొడ్డు పట్టుకునాలి. వీటికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. పసుపు వేయాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకునాలి మంచిగా. ఇక ఇట్లా దొడ్డు పట్టుకునాలి. దొడ్డు ఉంటేనే మంచిగా ఉంటుంది, సన్నగా పట్టద్దు. ఇది ఉడక ఇంట్లోకి వేసుకోవాలి. ఒక 2 చెంచాలు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకుంటే మంచిగా వస్తాయి. ఉల్లి పొరక వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లి పొరక మంచిగా మస్తుంది. ఉల్లి పొరక వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. కలియమాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకునాలి. అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకునాలి. ఈ పచ్చి బఠానీలు ఇప్పుడే చలికాలం ఇప్పుడు వస్తాయి. బఠానీలు ఉల్లి పొరక ఇప్పుడే వస్తాయి. వేసుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా వేసుకొని చేసుకోండి. బఠానీలు దేనికి వాడుకోము ఎక్కువ. ఇక గారెలు చేసుకుంటే మంచిగా ఉంటాయి. కొంచెం మెత్తగా అనిపించినా కానీ ఇంకా జరంతా గోధుమ పిండి వేసుకుంటే గట్టిగా అవుతుంది. ఇదైతే కరెక్టే ఉన్నది నాకు. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే గట్టిగా అవుతుంది, మంచిగా ఉంటుంది, మంచిగా వస్తాయి గారెలు. ఇంత తీసుకుంటే చిన్నగా చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. అన్నిట్లనే చేసుకోవాలి. మంచిగా ఉంటుంది టేస్ట్. అన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఇక అన్నీ అయిపోయేదాకా ఇట్లనే వత్తాలి. అన్నీ బిల్లలు చిన్నగా సన్నగా ఒత్తుకుంటే మంచిగా ఉంటాయి. బఠానీల గారెలు ఇట్లా చేసుకోవాలి. మంచిగా ఉంటాయి. ఇట్లా మెత్తగా మంచిగా ఉన్నాయి. ఇట్లా బఠానీల గారెలు రెడీ.